శ్రీమాత్రే నమః. సుఖమహర్షి మిథిలాయాత్ర. కేవలం భ్రమపడి వచ్చాను. ఆశలు లేనివాడికి అంతా సుఖమే. అయినా మోహసాగరంలో మునిగాను. ఎక్కడి మేరువు, ఎక్కడి మిథిల, కాలినడకన వచ్చానా? ఇంతకీ ఫలితం ఏమిటి? విధివంచితుణ్ణి. ప్రారబ్ధం అనుభవించక తప్పుతుందా? మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి. మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక తీర్థమా, ఒక వేదమా? విదేహుడు రాజు. పట్టణంలోకి ప్రవేశం లేదు. శుకుడు ఇలా తనలో తాను కొంచెంసేపు మాట్లాడేసుకుని విరమించాడు. ఆ మాటలు అన్నీ విన్న ద్వారపాలకుడికి విషయం అర్థమైంది. ఈయన ఎవరో బ్రాహ్మణోత్తముడని, జ్ఞాని అని తెలుసుకున్నాడు. చేతులు జోడించాడు. సంభాషణకు దిగాడు. ద్విజోత్తమ, క్షమించు. నిన్ను నివారించాను. అపరాధం మన్నించు. నీ ఇష్టం. వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు. నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం. విముక్తానాం క్షమాబలం.